హాయ్ అండి. అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్‌కి స్వాగతం అండి. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. రేపు మనకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి కదండీ! అయితే అందరూ గ్రీటింగ్ కార్డ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. అయితే ఇలా డిఫరెంట్‌గా ఈసారి మనం ఇంట్లో ఉండే వాటితోనే ఇలా సర్ప్రైజ్ బాక్స్‌ని తయారు చేసి మీ ఫ్రెండ్స్‌కి లేకుంటే మీకు ఇష్టమైన వారికి ఇలా సర్ప్రైజ్ బాక్స్ ఇచ్చి వాళ్ళకి న్యూ ఇయర్ రోజున మీరు సర్ప్రైజ్ చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా ట్రై చేసి మీకు ఇష్టమైన వారికి లేకపోతే మీ పిల్లలకి, మీ ఫ్రెండ్స్‌కి, మీ టీచర్స్‌కి ఎవరికి ఇచ్చినా కూడా దీన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇది కూడా నేను ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ ఒక వైట్ పేపర్‌ని తీసుకొని ఇలా డ్రా చేశానండి. ఇలా హ్యాపీ న్యూ ఇయర్ అని రాశాను. సెంటర్‌లోని 2025 అని రాసుకున్నాను. మీరు ఇలానే కాదు, మీకు ఎలా ఇష్టమైతే అలా హ్యాపీ న్యూ ఇయర్ 2025 అని మీరు డ్రా చేసుకోవచ్చండి. మీకు ఎలా ఇష్టమైతే అలా మీరు డ్రా చేసుకొని మీకు ఇష్టమైన కలర్స్‌తోని వీటిని కలరింగ్ చేసుకోండి. చాలా బావుంటుందండి. ఇలా మనం ఈ సర్ప్రైజ్ బాక్స్‌ని తయారు చేసి మెయిన్ పిల్లలకి ఇస్తే అంటే వాళ్ళు చాలా అంటే చాలా సర్ప్రైజ్‌గా ఫీల్ అవుతారండి. గ్రీటింగ్ కార్డ్స్ అలాగే చాక్లెట్స్ అనేవి మనం న్యూ ఇయర్ రోజు ఇస్తూ ఉంటామండి. కాకపోతే ఈసారి డిఫరెంట్‌గా ఇలా సర్ప్రైజ్ బాక్స్‌ని తయారు చేసి ఇవ్వండి. దీనికోసం మనం ఎక్కువ టైం ఏమి అవసరం లేదండి. అది కూడా మన ఇంట్లో ఉండే వేస్ట్ మెటీరియల్‌తోనే మనం ఈ సర్ప్రైజ్ బాక్స్‌ని తయారు చేసుకోవచ్చండి. ఫైనల్‌గా నేను సింపుల్‌గా ఇలా ఒక గ్రీటింగ్ కార్డ్ లాగా తయారు చేసుకున్నానండి. ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చింది. మీకు ఏ డిజైన్ కంటే ఆ డిజైన్ మీరు డ్రా చేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ ఒక స్వీట్ బాక్స్‌ని తీసుకున్నానండి. దీని లోపల ఉండే ట్రేని ఇలా తీసేసాను. ఇప్పుడు మనం డ్రా చేసి పెట్టుకున్న డ్రాయింగ్ పేపర్‌ని ఇందులో పెట్టుకున్నానండి. తర్వాత పైన ఉండే క్యాప్‌ని ఇలా తిరగేసి పెట్టుకొని మన ఇంట్లో ఉండే టిష్యూ పేపర్ ఉంటుంది కదండీ! దాన్ని తీసుకున్నాను. మనం తీసుకొని దీన్ని గ్లూతో గానీ లేదా స్టిక్కర్‌తో గానీ మీ దగ్గర ఏది ఉంటే దాంతో మనం ఇలా అంటించుకోవాలండి. ఇక్కడ నేను గ్లూ యూజ్ చేసి ఈ టిష్యూ పేపర్‌ని ఇలా అంటించుకుంటున్నాను. మీ దగ్గర టిష్యూ పేపర్ లేకపోయినా పర్లేదండి. ఏదైనా చాలా పల్చగా ఉండే పేపర్‌నైనా మీరు ఇక్కడ ఇలా అంటించుకోవచ్చండి. మీ దగ్గర ఇలాంటి స్వీట్ బాక్స్ లేకపోతే కార్డ్‌బోర్డ్‌తోనైనా మీరు ఇలా బాక్స్‌ని తయారు చేసుకోవచ్చు. తర్వాత మ్యాచ్ బాక్స్ ఉంటుంది కదండీ! దాన్ని తీసుకున్నాను. అందులో వెళ్ళి ఒక అగ్గిపుల్లని తీసుకున్నాను. ఈ సైడ్‌ది ఉంటుంది కదా! దీన్ని తీసుకొని ఇక్కడ నేను ఇలా అంటించుకున్నానండి. మీ దగ్గర ఏది ఉంటే ఆ టేప్‌తో గానీ మీరు దీన్ని ఇలా అగ్గిపుల్లను వెలిగించుకోవడం కోసం ఆ సైడ్ ఉండే దాన్ని ఇలా అంటించుకోవాలి. తర్వాత ఇంకొక టేప్‌ని ఇలా అంటించి ఇక్కడ అగ్గిపుల్లని ఇలా పెట్టుకోవాలండి. అంతేనండి. ఇప్పుడు ఇప్పుడు పైన ఇలా బాక్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ మనం ఈ టిష్యూ పేపర్ పైన 2024 అని రాసుకోవాలండి. నేను ఇక్కడ మర్చిపోయి లాస్ట్‌లో రాసుకున్నాను. మీరు పేపర్ పైన అంటించక ముందే రాసుకోండి. ఇలా రాసేటప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది. అంతేనండి, మనకి సర్ప్రైజ్ బాక్స్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఈ సైడ్ ఇలా అంటించుకున్నాం కదా! దాంతోని ఇలా వెలిగించి జస్ట్ సెంటర్‌లోకి ఇలా మనం ఫైర్ చేసుకోవాలండి. అంతేనండి. ఆటోమేటిక్‌గా అదే మొత్తం ఫైర్ అయ్యి లోపల హ్యాపీ న్యూ ఇయర్ 2025 అని మనకి కనిపిస్తుందండి. చాలా అంటే చాలా బావుంటుంది. చాలా సర్ప్రైజ్ అవుతారండి మీరు ఎవరికి దీన్ని తయారు చేసి ఇచ్చినా కూడా. ఈ న్యూ ఇయర్‌కి ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.